హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో సోయా 65 స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి మిల్ మేకర్ 65. ఇది సాయంత్రం పూట స్నాక్స్గా చేసుకొని తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. సోయా 65 చేసుకోవడానికి నేను ఒక కప్పు స్మాల్ సైజు సోయా చంక్స్ తీసుకున్నాను. స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మనం తీసుకున్న సోయా చంక్స్ని మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోయి సైజు కూడా త్వరగా పెద్దగా అవుతాయి. ఇలా వేడి నీటిలో వేసుకున్న సోయాబీన్స్ను 2 మినిట్స్ వాటర్లో ఉడకనివ్వాలి. తర్వాత వాటిని చల్లనీళ్ళలో వేసుకొని వాటర్ అంతా పిండేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, ఉప్పు, ధనియాల పౌడర్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మనకి కలిపే విధానాన్ని బట్టి కార్న్ఫ్లోర్ పడుతుందా ఇంకా లేదా అనేది చూసుకోవాలి. వీటిలో వాటర్ కలపొద్దు, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. మనం కార్న్ఫ్లోర్తోనే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇంకా 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పట్టిందండి, నేను 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయా లేవా అనేది ఒకసారి చూసుకొని కొంచెం వాటర్ తడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న సోయాబీన్స్ను 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలుపుకొని పెట్టుకున్న సోయాబీన్స్ను మెల్లిమెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే ఉడకనిచ్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడికిపోకుండా పిండి పిండిగా ఉంటుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా గరిటె తీసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూనే లోపలి వరకు బాగా ఉడికిపోతాయి, కరకరలాడతాయి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకోవాలి మెల్లిమెల్లిగా. చెప్పాను కదండి, ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే లోపలి వరకు ఉడకవు. లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల లోపలి వరకు ఉడికి మంచిగా కరకరలాడుతాయి. వీటిని గరిటెతోనే తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఆయిల్లో కరివేపాకుతో పాటు ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయలని, కరివేపాకుని మనం తీసుకున్న సోయా 65లో వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా పెట్టుకోవాలి. ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంత ఎమ్మీ ఎమ్మీ అయినా టేస్ట్ అయినా సోయా 65 రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదూ. నేను చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో మా అత్తయ్యని అడుగుదాం, చెప్తుంది. చెప్పటం ఎట్లనే చాలా బాగున్నాయమ్మా. సాయంత్రం పూట స్నాక్ లాగా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి అందరికి చేసి పెడితే చాలా హెమీగా ఉన్నాయని తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. చాలా బాగున్నాయి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మన ఛానల్లో చేయబోయే కొత్త కొత్త వంటల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.